విభజన సమస్యల కోసం 2 కమిటీలు ఏర్పాటు చేసి 3 అంచెల్లో సమస్యలు పరిష్కరించాలని తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్ణయించారు. 2 వారాల్లో ఇరు రాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో 3 సభ్యుల ఉన్నత స్థాయి అధికారుల కమిటీని నియమించనున్నారు. అధికారుల కమిటీ పరిష్కరించలేని సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ సైతం పరిష్కరించలేని అంశాలపై సీఎంలు చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారుల బృందం సుమారు 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించింది. సంప్రదింపుల కోసం ప్రజాభవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించింది. ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి చంద్రబాబుకు పుష్పగుచ్చమిచ్చి ఆత్మీయంగా పలకరించి స్వాగతం పలికారు. తెలంగాణ మంత్రులు చంద్రబాబును సాదరంగా స్వాగతించారు. అనంతరం లోపలికి తోడ్కొని వెళ్లారు. ఆ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు శాలువా కప్పి కాళోజీ నారాయణరావు రచించిన నాగొడవ పుస్తకాన్ని బహూకరించారు. రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కకు చంద్రబాబు నాయుడు, వెంకటేశ్వర స్వామి ఫోటోలను బహూకరించారు. భేటీలో ఏపీ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ నిరబ్ కుమార్ ప్రసాద్, పలువురు అధికారులు, తెలంగాణ తరపున ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. ఇద్దరు సీఎస్లు ఆయా రాష్ట్రాల ఎజెండాలు చదివి వినిపించారు. 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ వెంటనే పరిష్కరించే అవకాశం లేనందున 3 అంచెల్లో పరిష్కరించుకోవాలని సీఎం నిర్ణయించారు. ఈ క్రమంలో ఇద్దరు ముఖ్యమంత్రులు అంశాల వారీగా చొరవ తీసుకుని న్యాయపరమైన చిక్కులపైన చర్చించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై తమ పరిధిలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. దీనికి అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒకే గొంతు వినిపించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరటం అభినందనీయమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తి సంక్షోభంలో ఉన్న కారణంగా సీఎం కేంద్రాన్ని కోరటం చాలా అవసరమని చెప్పుకొచ్చారు. సిపిఐ ముందు నుంచి చెప్తున్నట్లే ఆర్థికంగా రాష్ట్రం గట్టెక్కాలంటే ప్రత్యేక హోదా కాదు, దానికంటే మించింది ఇవ్వాలని సీఎం వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన చేసి ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులందరూ కూడా కలిశారు. చాలా అభినందించదగ్గది. ఎందుకంటే ఇప్పుడు చాలా అవసరం. కానీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఢిల్లీలో చెప్పింది ఏమంటే, ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తి సంక్షోభంలో ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం దీనికి గట్టెక్కాలంటే ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక హోదాకు మించినది కావాలని చెప్పారు. అంటే మేము ముందు నుంచి ఏదైతే చెప్తా ఉన్నామో దాన్ని ఆయన కూడా అంగీకరించారు. గత 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనా కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రంగాల్లో కూడా అన్యాయం జరిగింది. పైగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన దేన్ని అడగలేకపోయాడు. దేన్ని అడగలేక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు, అధోగతి పాలు చేశాడు. ఇవాళ జీతాలకు ఇవ్వడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పెన్షన్లు ఇవ్వాలంటే కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఈ తరుణంలో ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ కోలుకోవాలి, ముందుకు సాగాలి, అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలి. ఇవాళ బీహార్ రాష్ట్రానికి అక్కడున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రత్యేక హోదా అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి గతంలో సాక్షాత్తు పార్లమెంట్లో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చెప్పిన తర్వాత మరి నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఈ 10 ఏళ్లలో ప్రత్యేక హోదా ఇవ్వలే, ప్యాకేజ్ ఇవ్వలే, నిధులు ఇవ్వలే, అన్ని రంగాల్లో పూర్తిగా అన్యాయం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా ఈ రాష్ట్రం ఈ ఆర్థిక దివాళా నుంచి బయటపడాలంటే గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. టీడీఆర్ బాండ్ల రూపంలో వేల కోట్లు దోచేశారని, ఇదంతా జగన్ డైరెక్షన్లో జరిగిందని ఆరోపించారు. విచారణ చేస్తే ఇంకా ఎన్ని వేల కోట్లు దోచుకున్నారో తెలుస్తుందని మంగళవారం సిఐడికి ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన విచారణ చేయాలని కోరుతున్నామన్నారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్ను అరెస్టు చేయాలని, ఈ కుంభకోణంలో జగన్ సూత్రధారి అని కారుమూరి నాగేశ్వరరావు సారథ్యంలో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని తెలుగుదేశం సీనియర్ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి సారథ్యంలో మరో దోపిడీ జరిగిందని ఆరోపించారు. మురికి వాళ్లు రోడ్లు వేసే పేరుతో 36 కోట్ల వేల రూపాయల పేరుతో 700 కోట్ల రూపాయలు దోచుకున్నారని, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ దోపిడీ జరిగిందనేది వాస్తవమన్నారు. జగన్ ఆదేశాలు లేకుండా ఎమ్మెల్యేలు ఇంత దోపిడీ చేయలేరని అన్నారు.
కారుమూరి నాగేశ్వరరావు, కరుణాకర్ రెడ్డి, కొట్టు సత్యనారాయణ మూర్తిలను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఈ కుంభకోణాలపై పోరాటం చేయాల్సిన బాధ్యత మాపై ఉందని, జగన్ ప్రభుత్వంలో చేసిన అవకతవకలపై విచారణ చేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టి వారి సొంత ఖజానాలను నింపుకున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణాలపై సిఐడికి ఫిర్యాదు చేస్తున్నామని, జగన్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు అక్కడ పనిచేసిన అధికారులను సిఐడి విచారించాలన్నారు. జగన్ను వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. బాండ్ల పేరుతో ప్రభుత్వ ఖజానాకి గండికొట్టారని, ఇప్పటి వరకు 2,000 కోట్ల కుంభకోణం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. విచారణ చేస్తా ఇంకా ఎన్ని వేల కోట్లు దోచుకున్నారో తెలుస్తుందన్నారు. ఈ వివరాలతో ఎల్లుండి సిఐడికి ఫిర్యాదు చేసిన తర్వాత అయినా విచారణ చేయాలని కోరుతున్నామన్నారు. ప్రతి చోట కూడా ఒక సారథ్యంలో అయితే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో జరిగింది. ఎందుకంటే టీడీఆర్ బాండ్లు 36 కోట్ల రూపాయలకి ఇవ్వాల్సినవి 700 కోట్లు జరిగిందంటే ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే వల్ల కాని పని. అది పోనీ ఒక చోట జరిగిందా అంటే రాష్ట్రంలో అనేక చోట్ల జరిగింది. తాడేపల్లిగూడెంలో కూడా జరిగింది, అలాగే విజయవాడలో కూడా జరిగి ఉంటుంది. ఇవన్నీ కూడా వెలికి ఇన్ని ఏరియాల్లో జరిగిందంటే ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు, మాజీ మంత్రుల వల్ల కాదు. ఇది ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగితే అక్కడ ఉన్నటువంటి కమిషనర్లకి సీఎంఓ ఆఫీస్ నుంచి ఇది సీఎం ఆర్డర్ అని చెబితే జరిగే కుంభకోణం తప్ప ఇది ఆర్డినరీ ఎమ్మెల్యేలో లేదా మినిస్టర్లో చేసేది కాదు. ఇదేంటంటే ఈ కుంభకోణానికి హెడ్ జగన్మోహన్ రెడ్డి, దీంట్లో వాటాదారులు కరుణాకర్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఎంవివి సత్యనారాయణ, అలాగే తాడేపల్లిగూడెం దేవాదాయ శాఖ మంత్రి పనిచేశాడు ఆయన. అలాగా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. అమరావతి అభివృద్ధి ధ్యేయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుక్షణం తప్పిస్తూనే ఉన్నారని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలని లక్ష్యంతోనే ప్రజలందరూ టీడీపీ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని చెప్పారు. తూర్పు నియోజకవర్గం నుండి 3వసారి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. నగరంలోని రాధామాధవ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు దంపతులను అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. సి ఛానల్ ఎండి రమేష్ బాబుతో రాధామాధవ అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖరరావు, సెక్రటరీ అనూప్ పాటు పలువురు ప్రముఖులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు దంపతులను ఘనంగా సన్మానించారు. అపార్ట్మెంట్లో నివాసముంటున్న వ్యాపార, పారిశ్రామికవేత్తలు, వైద్యులు, వ్యాపారవేత్తలు, పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని రామ్మోహన్ రావును అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రావు మాట్లాడుతూ గత 5 ఏళ్ల జగన్ పరిపాలనలో రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే లక్ష్యంతోనే నారా చంద్రబాబు నాయుడు భగభగ మండుతున్న ఎండల్లో సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను గెలిపించడం జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమరావతి రాజధాని అభివృద్ధి చేయడంతో పాటు విజయవాడ నగర అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. రాధామాధవ అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తన విజయానికి దోహదపడుతూ తనకు అండగా నిలిచారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్పొరేటర్లు, ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కానివ్వండి, ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు కాపాడాలని కానివ్వండి, ఆయన పడిన శ్రమ గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఈరోజు ఇప్పుడు జరిగిన ఎలక్షన్ కూడా ఒక ప్రత్యేకమైన ఎలక్షన్. ఇది గద్దె రామ్మోహన్ నిలబడ్డాడు, గద్దె రామ్మోహన్ చూసుకుంటాడు అన్నది కాదు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో మనిషి నిలబడ్డారనో, లేకపోతే ఇది ఎలక్షన్ వాళ్ళదనో, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నిలబడింది ఎవరు అనేది కూడా చూడకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఒకే ఒక సంకల్పంతో ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయటం వల్ల ఈ రోజున ఇన్ని వేల ఓట్ల మెజార్టీతో అనేక మంది అభ్యర్థులు గెలవడం జరిగింది. విజయవాడ నగరంలో నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడూ కూడా 5 నుంచి 10,000 మెజార్టీ వస్తే గొప్ప ఎన్నికగా భావించేవాడు. ఇవాళ 50,000 ఓట్లు నాకే కాదు, నా పక్కనున్న సెంట్రల్ నియోజకవర్గంలో కానీ లేకపోతే వెస్ట్ అందరూ కూడా 50,000కు పైగా మెజార్టీలు వచ్చినాయంటే ఇది ప్రజలు భావించిన తీరు. ఈ ఎన్నిక ఎంత అవసరం అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకోవటం వల్ల ఇది ఎవరినో గెలిపించడానికి కాదు, ఇది మన కుటుంబ శ్రేయస్సు కోసం. మన గద్దె రామ్మోహన్ గారిని మేము ఎప్పటి నుంచో చాలా అభిమానిస్తున్నాము. ఈ రోజుల్లో విద్యార్థికులు మోస్ట్ ఐడియల్ ఫిగర్ ఆయన రామ్మోహన్ రావు గారు. సౌమ్యుడు, అవినీతి ఆరోపణలు లేని వ్యక్తి. ఇటువంటి రాజకీయవేత్తలు ఉండటం ఎంతైనా అవసరం ఉంది. ఆయన యొక్క అభిమానించి ఆయన్ని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిజ్ పొలిటికల్ ఎఫిలియేషన్
we like him, we adore him. That's why we invited him and felicitated him today, and we are all happy about this. I hope he will bring a positive change in Andhra Pradesh politics as well as in the development of youth, employment, health sector and so many other things. Thank you very much. మీరంతా ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ మా థ్యాంక్స్. ఆసరా పేరుతో జగన్ మహిళలను మోసం చేశారని, చేయూత పేరుతో చేతివాటం చూపారని మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే 5 సంతకాలు పెట్టి తన నిబద్ధతను నిరూపించుకున్నారని తెలిపారు. జగన్ అరాచకాలు, హత్యలు, గంజాయికి అడ్డాగా రాష్ట్రాన్ని మార్చారని ఆమె దుయ్యబట్టారు. పచ్చకామర్లాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు జగన్ పత్రికలో తప్పుడు రాతలు కూడా అలాగే ఉన్నాయని మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అప్పుడే అన్ని హామీలు అమలు చేయాలంటూ పెడబొబ్బలు పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీల్లో 80% అమలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అమ్మ ఒడి పేరుతో బడి పిల్లలను మోసం చేశారన్నారు. ఆసరా పేరుతో మహిళలకు అన్యాయం చేశారని చెప్పారు. చేయూత పేరుతో చేతివాటం చూపించారని, ఇచ్చిన హామీని ఒక్కడు కూడా సక్రమంగా అమలు చేయకుండా నేడు అప్పుడే హామీలు అమలు చేయాలంటూ రాయడం సిగ్గుచేటని అన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే 5 సంతకాలు పెట్టి తన నిబద్ధతను నిరూపించుకున్నారని తెలిపారు. 1వ తేదీని అవాతాతలకు పెంచిన పింఛన్ 7,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నారని ఉద్ఘాటించారు. మంత్రి నారా లోకేష్ భారీగా టీచర్ల భర్తీకి శ్రీకారం చుట్టారన్నారు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. అరాచకాలు, హత్యలు, గంజాయికి అడ్డగా రాష్ట్రాన్ని మార్చారని దుయ్యబట్టారు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయినా పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. మాచర్లలో అరాచకం సృష్టించిన ఖైదీని పలకరించేందుకు వెళ్లిన జగన్ రెడ్డి ఎలాంటి వారో ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. ఇకనైనా జగన్ రెడ్డి మారాలి, లేదంటే ప్రజాకోట్లో పాతాళానికి తొక్కడం ఖాయమని పీతల సుజాత హెచ్చరించారు. ఒక చిత్తశుద్ధి ఉండాలండి. ప్రజలకు మంచి చేయాలని ఒక చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సరే చాలా బాగా జరుగుతుంది. ఈరోజు మీరు పత్రికలో రాశారు, తప్పుడు రాతలు రాశారు. ఆడబిడ్డనేది సూపర్ 6 ఏదైతే మేము అమలు చేస్తామన్నామో డెఫినెట్గా 100% మేము అమలు చేసి తీరుతాం. మీకులాగా జగన్మోహన్ రెడ్డి గారు, మీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి లాగా మాట ఇచ్చి మడమ తిప్పే టైప్ కాదు. మేము మాట ఇస్తాం, డెఫినెట్గా అమలు చేసి తీరుతారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అనేసి తెలియజేస్తున్నాం. ఆడబిడ్డ నిధి పథకం కూడా మా సూపర్ 6లో ఒకటి. డెఫినెట్గా అమలు చేస్తాం. దానికి విధి విధానాలు రూపకల్పన చేస్తారు, ఆ నిబంధనలన్నీ పెడతారు. డెఫినెట్గా అది ఇంప్లిమెంట్ చేసి తీరుతాం. మీరు 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మ ఒడి కింద ఇంట్లో 2 ఉంటే మేమిద్దరికీ కూడా ఇస్తాం చదువుకోవటానికి అని చెప్పారు. కానీ మీరు ఎంతమందికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. 18 నుండి 60 ఏళ్ల మహిళలకు నెలకు 1,500 ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల హామీ అమలుపై దృష్టి సారించాలని సూచించారు. ఏడాదిన్నర ముందే చంద్రబాబు సూపర్ 6 అనే పథకాలు మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లారన్నారు. జగనన్న 99% హామీలు అమలు చేసినా కూడా ఇంకొంచెం ఎక్కువ ఇస్తామని చెప్పారనే కారణంతో వాళ్ళను నమ్మి ఓట్లేశారన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారాలు అయి నెల కావస్తున్నా ఈ పరిస్థితుల్లో మహిళల కోసం ఇచ్చిన హామీల అమలుకు ఇంతవరకు శ్రీకారం చుట్టలేదన్నారు. 1500 ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తారు? అలాగే చదువుకునే పిల్లలకి ప్రతి బిడ్డకి కూడా, స్కూల్కి వెళ్ళిన ప్రతి బిడ్డకి కూడా 15,000 ఇస్తానన్నారు, ఎప్పటి నుంచి ఇస్తారు? అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి ఇస్తారు? అలాగే 3 సిలిండర్లు ఎప్పటి నుంచి ఇస్తారు అనేసి మహిళలు ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము అడిగితే ఏంటి నెల అయిందే కదా, ఎందుకు తొందర అంటూ ఉన్నారు. కానీ వీళ్ళు హామీ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? జూలై 1కే అన్నీ కూడా అమల్లోకి వచ్చేస్తాయి, మొదటి నెల నుంచి అమలు చేసేస్తామని చెప్పారు. ఇదే కూటమి ప్రభుత్వం 2014లో అమల్లోకి వచ్చినప్పుడు ఏం చెప్పింది? చాలా హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మహిళలకు తీసుకుంటే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు. అలాగే తీసుకుంటే 0 వడ్డీ 2016 నుంచి ఆపేయడం జరిగింది. దానివల్ల మహిళలందరూ కూడా డ్వాక్రా సంఘాలు ఎన్పిఏలుగా మారిపోయిన పరిస్థితి ఆ రోజుల్లో చూసాం. ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వని పరిస్థితి.
విజయవాడ డివిజన్ పరిధిలోని గన్నవరం ముస్తాబాద్ సెక్షన్లో అత్యాధునిక యంత్రాల సహాయంతో రైలు పట్టాల మధ్య స్లీపర్ల మార్పిడిని విజయవంతంగా చేపట్టారు. టీఆర్టీ 909 మిషన్ సహాయంతో పాత స్లీపర్ల స్థానంలో సిమెంట్ వాటిని అమర్చారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ యంత్రం ద్వారా నిర్ణీత వ్యవధిలోనే పట్టాల మధ్య స్లీపర్లను పునరుద్ధరించవచ్చు. ట్రాక్ మెయింటెనెన్స్ లో భాగంగా శనివారం రికార్డు స్థాయిలో 1522 స్లీపర్లను మార్చారు. విజయవాడ డివిజన్ పరిధిలోని గన్నవరం ముస్తాబాద్ సెక్షన్లో అత్యాధునిక యంత్రాల సహాయంతో రైలు పట్టాల మధ్య స్లీపర్ల మార్పిడిని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. టీఆర్టీ 909 మెషిన్ సహాయంతో పాత స్లీపర్ల స్థానంలో సిమెంటు వాటిని అమర్చారు. ట్రాక్ మెయింటెనెన్స్ లో భాగంగా శనివారం రికార్డు స్థాయిలో 1522 స్లీపర్లను మార్చారు. 60 కోట్ల రూపాయల వ్యయంతో 2022లో దీన్ని ప్రారంభించగా ఇప్పటి వరకు మొత్తం 148 కిలోమీటర్ల పొడవున స్లీపర్లను విజయవంతంగా పునరుద్ధరించారు. 4 గంటల పాటు ట్రాఫిక్ బ్లాక్ను ఉపయోగించి పనులు పూర్తి చేశారు. డిఈఎన్ మయాంక్ ఉపాధ్యాయ, ఏడీఈఎన్లు జి అజయ్ గోపాల్, సంతోష్ కుమార్ తదితరులతో కలిసి డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ నిన్న పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల భద్రత కోసమే రైలు పట్టాల పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని, నిర్వహణ పనుల దృష్ట్యా డివిజన్లో రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా రైళ్లను మరింత వేగంగా నడిపేందుకు ఈ నూతన టెక్నాలజీ దోహదం చేస్తుందని డిఆర్ఎం చెప్పారు. పాఠశాలలు, కళాశాలల సెలవులు ముగియడంతో ప్రస్తుతం డివిజన్ల నిర్వహణ పనులు చేపడుతున్నామని, ప్రయాణికులు రైల్వేకి సహకరించాలని కోరారు. We planned in such a way that we will try to do minimum interruption to the traffic. At the same time, we will do the most needed safety works. So since last January and February, we have been planning these works. So we planned and we identified some trains which can be cancelled, so that we can create a block of 3 to 4 hours per day for working using our machines, our manpower, and getting these works done. Today we have visited the work site of a track renewal train which is called TRT in our railway parlance. This track renewal train is the only one available with our South Central Railway, and thankfully our general manager has given it to us to carry out these works. Lot of other machines like BCM machine and PQRS machines are also working in different sections. We have planned to do many important works like connection of third line to Vijayawada. The third line coming from Gudur, that connection at Vijayawada we are planning. Then there will be a rail over rail at Mustabad. That work we will be taking up in coming months. Then from Bapatla to Sunduru, the third line in Gudur Vijayawada section, that line commissioning is also being planned. For that, non-interlock working will be taken up. Apart from that, the arch bridge on Godavari river was due for slipper renewal since long, and that ambitious work also is being done in this period. ఆ 4 గంటల టైంలో ఒక 1.5 అవర్ మనకు ఈ మిషన్ సెట్టింగ్కి పోగా ఇంకొక 2.5 గంటల్లో మనం రమారమే ఒక 1520 స్లీపర్లు, అంటే దగ్గర 1 కిలోమీటర్ స్లీపర్లు మనం వేయడం జరిగింది. వాళ్ళ 1 కిలోమీటర్ ట్రాక్ని ఈ స్లీపర్లని మనం మనుషుల ద్వారా వేయాలంటే ఒక్కొక్క స్లీపర్ 320 కిలోలు ఉంటుందండి. సో ఇవాళ మనం ఈ 2 గంటల్లో 3 గంటల్లో చేసిన వర్క్ని మనం మనుషుల ద్వారా చేయాలంటే దగ్గర 15 రోజులు పడుతుంది. అండ్ ఇదివరకు మాకున్న టెక్నాలజీలు లైక్ పీక్యూఆర్ఎస్ కానీ ఇంకా అదర్ టెక్నాలజీస్ కానీ అవి ఓన్లీ 1/2 కిలోమీటర్ ట్రాక్ మాత్రమే వేయగలిగే వాళ్ళము. అండ్ దానికి మాకు ప్రిలిమినరీగా బ్యాక్గ్రౌండ్లో వేరే డిపోస్లో వర్క్ చేయడం కానీ దగ్గర ఒక 100 మంది లేబర్ని మనం ఎంగేజ్ చేసుకుని ఒక 10 రోజుల నుంచి వాళ్ళని చాలా కష్టతరంగా ఉండే వర్క్ ఈరోజు మనం అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఈ టీఆర్టీ మిషన్ వల్ల మనం ఇలా చేయగలుగుతున్నాం. మీకు తెలిసినట్టే ఈ విజయవాడ టు విశాఖపట్నం అన్నది వెరీ హై ట్రాఫిక్ ట్రాక్. ఇందులో ఏంటంటే మనం ఈ సంవత్సరంలో ఒక ప్రిస్క్రైబ్డ్ టైం డిఆర్ఎం సార్ చెప్పినట్టు ఒక లూజ్ టైం ఫ్రమ్ ద ప్యాసింజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ స్లాట్ని మనం వెతుక్కొని అందులోనే మనం మిషన్స్ లైక్ ట్యాంపింగ్ మిషన్స్ కానీ ఇంకా ఏ ఇతర రిపేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటేసారి మేము టేక్ కేర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దీని గురించి విజయవాడ డివిజన్లో ఉండే డిఫరెంట్ సెక్టర్స్ నుంచి ఆఫీసర్స్ని కానీ, సూపర్వైజర్స్ని కానీ, ట్రాక్మెన్ని కానీ అండ్ కాంట్రాక్ట్ లేబర్ని కానీ ఇక్కడికే మొబిలైజ్ చేయడం జరిగింది.
మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు చంద్రన్న సర్కార్ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో జూలై 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. తొలుత నిల్వ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఇసుకను అందజేతకు కార్యాచరణను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు, గుత్తేదారులు, ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఈ మేరకు కార్యాచరణను సిద్ధం చేసింది. తొలుత అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంపుల నుంచి ఇసుకను అందజేస్తోంది. ప్రభుత్వం రూపాయి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ మాత్రమే వసూలు చేసి ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేయనున్నారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పాలనలో ఇసుక బంగారమైపోవడంతో సామాన్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి ఉపశమనం కలిగిస్తూ కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది. ఈ మేరకు ఉచిత ఇసుక విధానం ఎలా అమలు చేయాలో పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. గుత్తేదారులు, జేసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా వైదొలుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఆయా జిల్లాలోని ఇసుక నిల్వలన్నీ కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రం అంతటా 43 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ అధికారులు అంచనా వేశారు. ఇదంతా సోమవారం నుంచి అందజేయనున్నారు. సెప్టెంబర్ వరకు 3 నెలలకు 88 లక్షల టన్నులు అవసరం ఉంటుందని, ఏడాది కాలానికి 3.20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలో గంగానమ్మ సంబరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బుద్ధవరం గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ధనధాన్యాలతో విరచిల్లాలని కోరుతూ గత కొన్నేళ్లుగా గంగానమ్మ జాతరను వైభవంగా నిర్వహిస్తున్నట్లు గ్రామ ప్రజలు తెలిపారు. గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలో గంగానమ్మ సంబరం అంగరంగ వైభవంగా జరుగుతోంది. కుందేటి వీర్రాజు నేతృత్వంలో గత 12 సంవత్సరాల నుంచి గంగానమ్మ సంబరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, బేతాళ నృత్యాలు, గొర్రెపోతులతో గ్రామంలోని పురవీధుల్లో ఊరేగుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, స్థానికులు పాల్గొన్నారు. అన్నదానం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. బుద్ధవరం గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ధన ధాన్యాలతో విరాజిల్లాలని కోరుతూ గత కొన్నేళ్లుగా గంగానమ్మ జాతరను వైభవంగా నిర్వహిస్తున్నట్లు గ్రామ ప్రజలు తెలియజేశారు. గంగానమ్మ ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బుద్ధవరం గ్రామ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో విరజిల్లాలని, అదేవిధంగా ధనధాన్యాలతో విరాజిల్లాలని చెప్పి మరి దాదాపు 12 సంవత్సరాల నుంచి ఈ గంగానమ్మ సంబరం చేయడం జరుగుతూ ఉంది. మరి కుందేటి వీర్రాజు గారు ఫ్యామిలీ కూడా ఆ గంగానమ్మ తల్లి చల్లగా చూసి కాపాడాలని చెప్పి ఈ రోజున గ్రామస్తులుగా మేమందరం కూడా కుందేటి వీర్రాజు గారికి సపోర్ట్ చేసి పిల్లలు, పెద్దలు అందరూ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా కొంతమంది కుటుంబ సభ్యులు అయితే ఉన్నారో అంతమంది కూడా గంగానమ్మ సంబరంలో పాల్గొనడం జరిగింది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.